అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అతిపెద్ద కుంభకోణం ఈ హిల్ట్ స్కీమ్ ద్వారా లక్షల కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర ఆస్తిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులందరూ కలిసి ఈరోజు 6,29,000 కోట్ల రూపాయల దోపిడీకి తెరదీసినట్టు రుజువులతో సహా గత 2 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది. ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు వాటితో పాటు అనేకమైనటువంటి కుంభకోణాలు గతంలో భారతీయ జనతా పార్టీ బయటపెట్టింది. ఈరోజు దేశంలోని అతిపెద్ద 9,292 ఎకరాల భూమిని దాదాపు 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి ఒక పథకం ప్రకారం జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ప్యాలెస్కి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని తన అన్యాయులతో కలిసి ఒక పథకం ప్రకారం ఈ భూమి కొల్లగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా కనపడతా ఉన్నది. హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. అసలు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటే ఏంది? దేనికోసం ఈరోజు హైదరాబాద్ హిల్ట్ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తే మొన్న నవంబర్ 22 శనివారం రోజు ఒక జీవోను రిలీజ్ చేసిండు. జీవో నంబర్ 27. ఈ 27 9,292.53 ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని 22 లొకేషన్స్లో 22 ఎస్టేట్స్లో మల్టీ జోన్గా కన్వర్ట్ చేయడానికి ఒక పథకం ప్రకారం వారు ఒక ఆలోచన చేసిండ్రు. దీనికోసం సింపుల్గా వన్ టైం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని ఈ డిఐఎఫ్స్ మార్కెట్ వాల్యూ కాకుండా కేవలం ఎస్ఆర్ఓ వాల్యూ మీద 30% వారికి భూమిని దారాదత్తం చేయడమే కాకుండా ఈ భూమిలో కన్వర్షన్, ఈ భూమిని మల్టీ యూటిలిటీ జోన్గా కన్వర్ట్ చేసి జోనల్ కన్వర్షను అన్ని రకాలుగా మరి అలినేషన్ చేసేటువంటి ఈ స్కీమ్ ద్వారా లక్షల కోట్లు కొల్లగొట్టడానికి వారు ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ స్కీమ్ గురించి నేను మీకు అనేకమైనటువంటి వివరాలు తెలియజేస్తాను. మిత్రులారా, తెలుగుదేశం మరి నెక్స్ట్ అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో ఈరోజు ఇవి లాభసాటిగా లేవని, వీటి ప్లేస్లో పొల్యూషన్ ఉందని, లాభసాటిగా లేవని, వీటిని మూతపడ్డాయని, వీటిని ఇతర ప్రాంతాలకి తరలించడానికి మరి ఒక జీవో తీసి ఈ భూమిని కేవలం ఎస్ఆర్ఓ వాల్యూ మీద 30%కే అలినేషన్ చేస్తూ ఫ్రీ హోల్డ్ ఇస్తూ ఈ భూమిని వారికి మల్టీ యూటిలిటీ జోన్గా కన్వర్ట్ చేసి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఆ ఇండస్ట్రియల్స్ మీద ప్రేమ ఎందుకు పుట్టిందో మరి తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికోసము ఉన్నత స్థాయి కమిటీ ఆ పారదర్శకతకు సంబంధించి ఎటువంటి ఆడిట్ సమాచారం బహిర్గతం చేయకుండా, రికార్డులు చేయకుండా ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ పథకం లాగా కనపడతా ఉన్నది. మరి ఈరోజు ఏ రకంగా ఇది రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నదో నేను తెలియజేస్తాను. మిత్రులారా, ఈ ఆస్తి విలువ దాదాపు 6,30,000 కోట్లు. దీంతో రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలిగినటువంటి అతిపెద్ద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తి ఇది. మరి దీనికోసం తెలంగాణ ప్రజలకు కాకుండా, హైదరాబాద్కి కాకుండా కేవలం దోపిడీదారుల కోసం క్లెప్టోక్రాట్స్ అంటే ఈ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళే, ఈ రాష్ట్ర ఖజాన్ని దోసుకునే వారిని క్లెప్టోక్రాట్స్ అంటారు.
ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి పాలకులు రాష్ట్ర ఖజానా మీద కన్నేసి రాష్ట్ర ఖజానాను దోసుకోవడానికి చేస్తున్నట్టు పథకం కాబట్టి దీన్ని క్లెప్టోక్రాట్స్ అంటున్నాను. మరి క్లెప్టోక్రాట్స్కి ప్రయోజనం చేకూర్చేటువంటి ఈ పథకం ప్రజలకు కాకుండా, ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని ప్రజలకు కాకుండా ఈ క్లెప్టోక్రాట్స్ కోసము మరి ఆలోచన చేసినటువంటి ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదే మాదిరిగా అదే మాదిరిగా సామాజిక చూస్తే సామాన్యులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి పారిశ్రామిక వాడలు, క్లస్టర్స్, దేనికోసమైతే ఈ భూములు గతంలో కేటాయించారు, ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ ద్వారా దేశానికి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని, తద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని ఆ రోజు ఎంతో ఆలోచనతో చేసినటువంటి ఈ ఇండస్ట్రియల్ జోన్ని, ఈ ల్యాండ్స్ని ఈరోజు అన్యాక్రాంతం చేసేటువంటి ఆలోచన. అంటే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నాయి. ఈ ఓఆర్ఆర్ పరిధిలో, ఓఆర్ఆర్ అంటే మన ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్నటువంటి ఈ భూములు, ఇక్కడ వీళ్ళు ఈ భూములన్నింటినీ కూడా ట్రిబులార్ అవతలకు పంపించేసి మరి ఈ భూముల్ని ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం మరి ఆక్షన్ చేసేసి అమ్మితే మనకు వచ్చేటువంటి 6,30,000 కోట్ల రూపాయల ఆస్తి వస్తుంటే వాటిని కాదనకుండా ఈరోజు కేవలం వీళ్ళని బయటకు పంపించేసి అదే భూముల్ని వారికే దారాదత్తం చేస్తూ దాని వెనుక వీరి మధ్యలో ఉన్నటువంటి ఎంబోయూలు ఏందో, ఏ రకంగా ఈ ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారో చెప్తాను. మరి ఇది ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కలగకుండా మరి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ పారిశ్రామిక వాడల్లో వారికి అలకేట్ చేసినటువంటి ల్యాండ్ని ఈరోజు అన్యాక్రాంతం చేసేటువంటి ఆలోచన ఏ విధంగా చేస్తున్నారో నేను తెలియజేస్తాను. నెక్స్ట్, ఈ హిల్ట్ పాలసీ స్కామ్ 6,30,000 కోట్లు క్రాస్ చేస్తున్నది. దీనికి రేవంత్ రెడ్డి గారికి ఈ ద్వారా లంకె బిందెలు దొరికినట్టుగా కనపడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి హిల్ట్ పాలసీ ఒక లంకె బిందెల పాలసీ లెక్క అవపడతా ఉన్నది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ హిల్ట్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రకు చెందినటువంటి 6,30,000 కోట్లను ఏ రకంగా కొల్లగొట్టాలని ఒక ఆలోచనతో, ఒక పథకంతో వారు ముందుగానే వారి మనుషుల్ని, వారి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉన్నటువంటి వారి మనుషుల్ని ముందుగానే పంపించి ఆ 22 ఎస్టేట్స్కి సంబంధించినటువంటి ఆ కంపెనీలతోటి ఎంఓయూ చేసుకొని, అండర్స్టాండింగ్ చేసుకొని, వారందరితోటి ఒక అవగాహన కుదుర్చుకొని ఈరోజు ఈ ఆస్తులను కొల్లగొట్టడానికి ఒక పథకం ప్రకారం చేస్తున్నటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏ ఆలోచన లేకుండా ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి ఈ భూముల్ని ఎందుకోసమని దారాదత్తం చేస్తూ ఉన్నారు. కేవలం ఎస్ఆర్ఓ విలువలో 30% మాత్రమే రెగ్యులరైజ్ చేసి వారికి ఫ్రీ హోల్డ్ ఇచ్చి వారికి మరి పూర్తిగా కన్వర్షన్ చేసి మల్టీ జోన్గా కన్వర్ట్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారంటే మరి ఇది లంకె బిందెలు కాక ఇంకేందో మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇదే 6,30,000 కోట్ల రూపాయల ఆస్తిని ఈరోజు రాష్ట్ర ఖజానాకు తరలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు తీర్చగలగడమే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేక మందికి ఉపాధి, యువతకు ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, రకరకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేటువంటి ఈ ఆస్తిని ఈరోజు కేవలం వారి స్వార్థం కోసం ఈ దేశంలోనే మరి రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక బూటకంగా కనబడతా ఉన్నది తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాలకి ఏ విధంగా మేలు చేకూరుస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఇక్కడ చూడండి, కోకాపేటలో మొన్ననే 1 ఎకరా ఓఆర్ఆర్ లోపల మరి 3 రోజుల కింద మనం పేపర్లో చూసినాం. 137 కోట్లు పలికిన ఓఆర్ఆర్ పరిధిలోని భూమి విలువ తెలియజేస్తుంది. ఈ ధరలో సగం ఆలోచన చేసిన 68.5 కోట్లు. మేము 68 కోట్లు కూడా లెక్క చేస్తలేము. అయినప్పటికీ కూడా ఇది 6,30,000 కోట్ల విలువ చేసేటువంటి భూమిగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్, ఇక్కడ చూడండి, రీసెంట్ ఆక్షన్లో 90 కోట్ల ఎకరం కూకట్పల్లిలో, ఇది కూడా ఆక్షన్లో కెనరా బ్యాంక్ ఆక్షన్ చేస్తే కూకట్పల్లిలో వచ్చినటువంటి విలువ మరి 90 కోట్ల రూపాయల ఎకరా. మరి అది 13 ఎకరాల భూమి, అక్కడ 1,200 కోట్ల రూపాయలు. కానీ అది
42 కోట్లకే దారదత్తం చేస్తున్నాడు. ఇదే జీవో ప్రకారం 30% ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ కడితే ఇది కేవలం 42 కోట్లకే ఇది భూమిని ఇచ్చేస్తా ఉన్నాడు. అంటే 1150 కోట్ల రూపాయలు దీంట్లో నష్టం జరుగుతూ ఉన్నది. 1200 కోట్ల రూపాయల ఆస్తి. నెక్స్ట్, ఈ కోకాపేట దగ్గర మనం జరిగిన ఆక్షన్ ఇక్కడ చూడండి. బాలానగర్లో బెంచ్ మార్క్, బాలానగర్లో 75 కోట్ల రూపాయలు ఎకరంగా ఉన్నది. అక్కడ 30 ఎకరాల భూమి 2250 కోట్ల రూపాయలు ఆధారం చేకూర్చాల. కానీ 30% విలువ తీసుకుంటే ఇక్కడ కేవలం 85 కోట్లు మాత్రమే వస్తున్నది. ఇక్కడ 2165 కోట్ల నష్టం. ఈ రకంగా ఈ 22 ఎస్టేట్లలో లెక్కలు కడితే మొత్తం ఈ రాష్ట్రానికి 6,30,000 కోట్ల రూపాయలు ఆదాయానికి గండిపడటమే కాకుండా ఇట్ ఈస్ ద లాస్ట్ టు ద ఎక్స్చెకర్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి 6,30,000 కోట్ల రూపాయలని ఈరోజు దారి మళ్లించి కేవలం 5,000 కోట్ల రూపాయలకు మాత్రమే దారాదత్తం చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6,30,000 కోట్ల ఈ రాష్ట్ర ఖజానాకు చెందాల్సినటువంటి డబ్బును ఎందుకు దారాదత్తం చేస్తున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎస్ఆర్ఓ విలువంటున్నారు. ఇక్కడ టీజీఐఐసి ఏ భూమి అయితే టీజీఐఐసిఏ ప్రపోజ్ చేసిందని చెప్తా ఉన్నారు. టీజీఐసి ప్రపోజ్ చేసిన భూమికే టీజీఐసి విలువ స్క్వేర్ యార్డ్కి 51,662, 51,662 ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ కేవలం 23,000 ఉంటే దాంట్లో 1/3 అంటే కేవలం 10,000 గజం ఇస్తున్నాడు. ఈ రకంగా బాలానగర్, సనత్ నగర్, మేడ్చల్, కాసాయిగూడ, గాంధీనగర్, పటాన్చెరు ఈ రకంగా కనీసం టీజీఐఐసి రేటు కూడా కన్సిడరేషన్ చేయకుండా వీళ్ళు ఎస్ఆర్ఓ వాల్యుయేషన్లో 30%కి ఈరోజు ఎలినేషన్ ఆఫ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ ఇచ్చి వారికి అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి సింగిల్ విండో ప్రకారం వారికి ఇబ్బంది కలగకుండా ఏ లిటిగేషన్ లేకుండా ల్యాండ్ కన్వర్షన్ చేసి వారికి మల్టిపుల్ జోన్లో ఇచ్చి వారికి అన్ని రకాలుగా సకల మర్యాదలు చేసేటువంటి రేవంత్ రెడ్డి గారికి వారి మీద ఎందుకు ప్రేమ ఉన్నది, ఈ రాష్ట్ర ఖజానాకు ఇంత పెద్ద గండి పడతా ఉంటే ఈ జీవోను వారు ఇంప్లిమెంట్ చేయాలని ఎందుకు ఇంత గట్టిగా నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో కూడా మీరు చూస్తే డ్రాఫ్ట్ కాపీని కూడా మంత్రులకు ఇచ్చి కనీసం మంత్రుల నుంచి బయట ఎక్కడ లీక్ అవుతుందని చెప్పి జీవో రాకముందు డ్రాఫ్ట్ కాపీని కూడా వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ తీసుకొని పక్కడ్బందీగా ఒక ఆలోచనతోటి ఈ జీవో బయటకు వచ్చే వరకు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఎంత ఆలోచనతో ఎంత పకడ్బందీగా ఈ జీవోని తీసుకొచ్చి మరి ఈ లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడో దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. ఈరోజు మారింది పాలకులే, పాలన కాదు. మీరు ఒక్కసారి చూస్తే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు, తెలంగాణలో భూ బకాసురులు రాజ్యం వెళ్తున్నారు. ఈ హిల్ట్ పాలసీ దానికి నిదర్శనం. అనేకమైనటువంటి కుంభకోణాల గురించి గతంలో నేను చెప్పిన, సివిల్ సప్లైస్ కుంభకోణం చెప్పిన, గతంలో హెట్రో డ్రగ్స్ గురించి మాట్లాడిన, గతంలో అనేకమైనటువంటి అంశాల మీద నేను అనేకమైనటువంటి కుంభకోణాల గురించి మాట్లాడిన. కానీ ఈరోజు దేశంలో అతిపెద్ద కుంభకోణమైనటువంటి హిల్ట్ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా దీని మీద పూర్తి అవగాహన రావాలని చెప్పేసి నేను ఈరోజు ఈ పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ని అడ్డగా మార్చుకుని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ఆలోచన తెలంగాణ రాష్ట్ర సంపదకు కస్టోడియన్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు రియాల్టర్గా ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక రియాల్టర్గా బిహేవ్ చేస్తూ హిల్ట్ పాలసీ తీసుకొచ్చేసి లక్షల కోట్లకు ఈరోజు స్కెచ్ చేసి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ల్యాండ్ లూటీ మాఫియా ఈ హైదరాబాదులో ఎంత పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉన్నదో
దీన్ని బట్టి ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంకు ఉన్నటువంటి అప్పుల గురించి అనేక సార్లు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇంత మంచి అవకాశం వచ్చి ఈ రాష్ట్ర అప్పులు తీరే ఒక పెద్ద ప్రాపర్టీ అని చేతికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు తీర్చి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఒక క్లిప్టోక్రాట్గా మారి ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్న రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా ఆలోచన చేసేది. దీనికి మూలమైనటువంటి ఆలోచన చేసింది గతంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పుడు కూడా ఇదే రకంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చి భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని ఫ్రీ హోల్డ్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు గతంలో కేసీఆర్ గారు ఇదే ఆలోచన చేశారు కాబట్టి మొన్న శ్రీధర్ బాబు గారు అదే చెప్తా ఉన్నారు, గతంలో కేసీఆర్ చేయలేదా అని. అంటే గతంలో కేసీఆర్ గారు చేశారు కాబట్టి నేను చేస్తున్నానంటే, వారు దోపిడీ చేశారు కాబట్టి మేము గజ దోపిడీ చేస్తాం, వారు దొంగతనం చేశారు కాబట్టి మేము గజ దొంగలుగా మారుతాం అన్నట్టుగా మరి ఈరోజు శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు అది వారు చేసింది ల్యాండ్ మార్కా, వారు తప్పిదం చేస్తే మీరు తప్పిదాన్ని మీరు ఏదో ఒక రకంగా దాన్ని మీరు రెక్టిఫై చేయాలా, వారు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలా, ఆ భూమిని మీరు రిటర్న్ తీసుకోవాలా, వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. కానీ వాళ్ళు చేసినారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా చేస్తాం, వారు దొంగతనం చేశారు దోపిడీ చేశారు కాబట్టి మేము కూడా దోపిడీ చేస్తామనే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచన ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ఖజానాని పూర్తిగా మీరు దోపిడీ చేస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఈ రాష్ట్ర ఖజానాని మీరు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానాని మీరు దోచుకోవడానికి ఒక ఆలోచన ప్రకారం పథకం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర మంత్రులందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొడుతున్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడు గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసేసి వాళ్ళు కిటికీలు ఓపెన్ చేస్తే వీళ్ళు దర్వాజాలు ఓపెన్ చేసినట్టుగా ఇప్పుడు 22 పారిశ్రామిక వార్డుల్లో ఉన్నటువంటి మరి మొత్తం భూమిని కొల్లగొట్టేసి ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఈ భూముల్ని ఈ జీవో రాకముందే ముందే వారి మనుషులకు తెలియజేసి వారి మనుషుల్ని అక్కడికి పంపించి ఈ 22 ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల యజమానులతోటి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళతోటి పూర్తిగా అవగాహన కుదుర్చుకొని ఎంఓయూ చేసుకొని ఆ భూముల్ని ఈరోజు జీవో ద్వారా ఆ భూములు వారికి చెందే విధంగా తీసుకోండి. ఈరోజు ఇది ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్సైడ్ ట్రేడింగ్ అండ్ ఇట్ ఈస్ క్లెప్టోక్రసీ. అధికారంలో ఉన్నటువంటి నాయకుడే అధికారాన్ని దుర్వినియోగం చేసేసి ఈ రాష్ట్ర ఖజాన్ని కొల్లగొట్టినటువంటి మరి క్లెప్టోక్రాట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మీద చాలా తెలంగాణ ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మిత్రులారా, అసలు హిల్ట్ పాలసీ అసలు క్యాబినెట్లో లోతైనటువంటి మరి కనీసం డిస్కషన్ జరిగిందా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే డ్రాఫ్ట్ కాపీని కూడా రిటర్న్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన సహచర క్యాబినెట్ మంత్రులు కూడా నమ్మకుండా డ్రాఫ్ట్ కాపీ రిటర్న్ తీసుకున్నాడంటే దీని మీద లోతైనటువంటి ఆలోచన చేసిండ్రా, లోతైనటువంటి చర్చ జరిగిందా అని అనుమానాలు ఉన్నాయి. సడన్గా నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టి మంత్రులకు కూడా అవగాహన లేనటువంటి దీన్ని మీరు క్యాబినెట్ అప్రూవల్ ఎట్లా తీసుకున్నారంటే నిన్న బట్టి గారు బయటకు వచ్చి చెప్తారు దీని మీద సబ్ కమిటీ చేశామని. మరి ఏ రోజు కూడా సబ్ కమిటీ గురించి మాట్లాడలే. 1.5 yearలో సబ్ కమిటీ చేస్తే సబ్ కమిటీ చేసినట్టు ఎప్పుడు చెప్పలేదు. కనీసం జీవో నెంబర్ 27లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు యాజ్ పర్ ద సబ్ కమిటీ అని చెప్పేసి. కేవలం నిన్న మేము మాట్లాడినాం కాబట్టి మాకు అవగాహన ఉందన్నట్టుగా సబ్ కమిటీ వేశామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సబ్ కమిటీ చేశారు, ఈ సబ్ కమిటీ మీద ఎప్పుడు లోతైనటువంటి ఆలోచన జరిగింది, దీంట్లో అధికారులు ఎవరెవరు పాల్గొన్నారు, ఎన్ని రోజులు పాల్గొన్నారు, దేని మీద మరి దీని మీద డిస్కషన్ జరిగింది, మరి ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం. కేవలం సబ్ కమిటీ పెట్టామని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను.
సబ్ కమిటీ ఒకవేళ పెడితే ఎప్పుడు పెట్టారు, ఎందుకోసమని జీవో నెంబర్ 27లో సబ్ కమిటీ గురించి మెన్షన్ చేయలేదు అని చెప్పి మాత్రం మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు హిల్ట్ పాలసీలో ఏ ఒక్క మంత్రి అయినా డిసెంట్ నోట్ ఇచ్చిర్రా? డిసెంట్ నోట్ ఇవ్వకుంటే మంత్రులందరూ కూడా ఈ పాలసీకి అప్రూవల్ ఇచ్చినట్టుగా భావించాలన్నా? ఒకవేళ ఇస్తే ఏ మంత్రికి దీంట్లో ఎంత వాటా ఉన్నది? ఏ మంత్రి గారికి దీంట్లో ఈ హిల్ట్ పాలసీని అప్రూవ్ చేయడానికి కారణాలు ఏందో కూడా మంత్రులు చెప్పాలి. హిల్ట్ పాలసీ వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు అనేక లక్షల కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంటే ఇదంతా కూడా క్యాబినెట్ అప్రూవల్ అని చెప్పుకునేటువంటి మంత్రులారా, మీరు దయచేసి దీని మీద ఆన్సర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మంత్రులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అని చెప్తా ఉన్నారు. దేంట్లో భాగస్వాములు? పంపకంలో భాగస్వాములా? లేకుంటే నిజంగా ఈ పాలసీ మేకింగ్లో మరి దేనికోసం ఈ పాలసీ మేకింగ్ చేశారు? దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది, ప్రయోజనం ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తరలింపు ఒకటే ఉద్దేశమా? అయితే వాటన్నిటికీ ప్రతిపాదిక ఏమిటి? వాట్ ఈస్ ద బేస్? ఒక్కసారి ఒక ఇండస్ట్రీని షిఫ్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? వాట్ ఈస్ ద బేస్ ఫర్ షిఫ్టింగ్ ద ఇండస్ట్రీ? ఇఫ్ ఇట్ ఓన్లీ ద పొల్యూషన్? ఒకవేళ పొల్యూషన్ అయి ఉంటే మరి పొల్యూషన్కి గల స్టడీ ఏమైనా జరిగిందా? దానికోసం ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగిందా? ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిండ్రా? కాన్స్టిట్యూట్ చేస్తే ఆ కమిటీ దాని మీద పూర్తి లోతైనటువంటి అధ్యయనం చేశారా? చేస్తే దాని మరి స్టడీ రిపోర్ట్స్ మరి బయట పెట్టినారని అడుగుతా ఉన్నాం. ఏ ఆలోచన లేకుండా కేవలం మీకు రాత్రి ఆలోచన పుట్టింది, వేల కోట్ల రూపాయల ఆస్తితో లక్షల కోట్ల రూపాయల ఆస్తి దోపిడీ చేయాలన్న ఆలోచన పుట్టింది కాబట్టి మీరు ఇష్టానుసారంగా ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీన్ని అన్యక్రాంతం చేసే ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఇండిపెండెంట్ కమిటీని నియమించలేదు. దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి పారిశ్రామిక వ్యర్థాలు మరియు కలుషితమైనటువంటి భూమి పరిస్థితి ఏంది? సపోజ్ ఒకవేళ అక్కడ పొల్యూషన్ ఉందని చెప్పి మీరు షిఫ్ట్ చేశారు. పొల్యూషన్ ఉంటే ఆ పొల్యూషన్ అయినప్పుడు ఆ పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ కమిటీ వేసి ఆ ఎన్విరాన్మెంటల్ కమిటీ దాని మీద లోతైనటువంటి అధ్యయనం చేసి ఆ భూమి రెసిడెన్షియల్ జోన్కి పనికొస్తుందా, లేకుంటే అక్కడ పొల్యూషన్ వల్ల గ్రౌండ్ వాటర్ భూమిలో ఉన్నటువంటి వ్యర్థాలు దాని గ్రౌండ్లో ఇదైనప్పుడు మరి దానివల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి డిజీజెస్, క్యాన్సర్ లాంటి డిజీజెస్ వస్తాయి కదా. మరి ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగి ఇండిపెండెన్స్ కమిటీని మనం అపాయింట్ చేసి అది ఇచ్చినటువంటి స్టడీ ప్రకారం కదా మీరు అక్కడ మరి రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేయాలా? అది ఏమీ లేకుండా మీరు రాత్రికి రాత్రి ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టేసుకొని నిర్ణయం చేయడానికి ఇది ప్రజల జీవితాలతోటి ప్రజల వారి ప్రాణాలతోటి చెలగాటమాడడం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, నిజంగా 22 పారిశ్రామిక వాడల్లో అన్ని ఇండస్ట్రీస్ మరి కాలుష్యం పొల్యూషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీసేనా? దాంట్లో నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ లేవా? మరి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు పొల్యూటెడ్ ఇండస్ట్రీస్నే షిఫ్ట్ చేస్తూ ఉన్నారా, లేక వాడను కంప్లీట్గా అన్ని ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారా? షిఫ్ట్ చేస్తే వారికి ఒక లొకేషన్ మీరు ఆల్రెడీ అపాయింట్ ఇచ్చారు. మరి వారిని ఎక్కడికి షిఫ్ట్ చేయాలో మీరు ఆల్రెడీ మార్గదర్శకాలు ఇచ్చుంటారు. ఇచ్చినప్పుడు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భూమి ప్రభుత్వం గతంలో ఇండస్ట్రీస్కి ప్రమోట్ చేయాల్సినటువంటి ఈ భూమిని మీరు వారి ఇండస్ట్రీస్ షిఫ్ట్ అయినప్పుడు వారికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేయాలంటే ఈ ఆస్తి మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వచ్చేటువంటి 6,30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మీరు దీన్ని ఎందుకోసం అని చెప్పి ఇండస్ట్రీస్కి దారాదత్తం చేస్తూ ఉన్నారో, ఎందుకోసమని ఈ రకంగా అలినేషన్ ఇచ్చేసి ఫ్రీ హోల్డ్ ఇస్తూ ఉన్నారో దీనికి దయచేసి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇదంతా కూడా నెక్స్ట్ పేజ్.
ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. హిల్ట్ పాలసీ తక్షణమే ఉపసంహరించుకోవాలా, ఈ జీవో 27 రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు మీరు ఒకసారి చూసినట్లయితే ఈ రాష్ట్ర ఖజానాకి నష్టం జరుగుతూ ఈ రాష్ట్ర ఖజానాన్ని పూర్తిగా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి దారాదత్తం చేస్తున్నటువంటి ఈ పాలసీని రద్దు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. భారతీయ జనతా పార్టీ వారికి మద్దతుగా నిలబడుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు వచ్చే తిరుగుబాటుకి మరి ఖచ్చితంగా మద్దతుగా నిలబడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, హిల్ట్పై సమగ్ర చర్చ జరిపేందుకు ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని కూడా సమావేశపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కనీసం అసెంబ్లీలో దీని మీద చర్చ జరగకుండా, అసెంబ్లీలో దీని మీద బిల్లు పెట్టకుండా, ఏ రకమైనటువంటి ఆలోచన చేయకుండా, దీని మీద డిస్కషన్ లేకుండా ఈరోజు ఇష్టానుసారంగా రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు విధానంగా మంత్రులందరూ కూడా గొర్రెల్లాగా సంతకాలు పెట్టి యునానిమస్గా ఇది అసెంబ్లీలో మా క్యాబినెట్లో దీన్ని అప్రూవ్ చేసినట్టుగా చెప్పుకున్నటువంటి మరి హిల్ట్ పాలసీని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. ఖచ్చితంగా అసెంబ్లీలో దీనిపైన లోతైన చర్చ జరిపి ఈ జీవోను 27 రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మార్కెట్ ధరకు సమాంతరంగా మార్కెట్ విలువకు సమాంతరంగా ఈ భూమిని ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు మార్కెట్ విలువ 6,30,000 కోట్ల రూపాయలైతే కేవలం 5,000 కోట్ల రూపాయలకి భూమిని దారాదత్తం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగిలిన సొమ్ము ఎవరి జేబులకు పోతున్నాయి, మిగిలిన సొమ్ము ఎవరి పాలవుతున్నాయి, తెలంగాణ ఆస్తులు ఎవరి జేబులకు పోతున్నాయో దీనికి సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు, 6,30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని కేవలం 5,000 రూపాయలకు దారాదత్తం చేసి ఈ రాష్ట్ర ఖజానాకు, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి మీరు ఈరోజు మరి తెర లేపినంటే ఈ రాష్ట్ర భావి తరాలకు చెందాల్సినటువంటి ఆస్తి, భావి తరాలకు చెందాల్సినటువంటి ఆస్తిని ఈ రకంగా కొల్లగొట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఒక రియల్టర్గా, ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రియల్టర్గా ఆలోచన చేసి మరి ఈ రకంగా దోపిడీ చేస్తున్నమాట వాస్తవం కాదా? దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. అంతేకాదు దీని మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు, అధ్యయనాలు ఎంత విలువ నిర్ధారణకు కమిటీలు వేసిండ్రా, అంతేకాదు పర్యావరణ మరి మదింపులను బహిర్గతం చేయాలా, దీని మీద జరిగినటువంటి కమిటీస్, ఎన్విరాన్మెంటల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు, సబ్ కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది, సబ్ కమిటీ ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్టు, అంతేకాకుండా మరి ఈ విలువను కేవలం ఎస్ఆర్ఓ రేటుకి 30% ఎందుకు అలిడేషన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందో ఇవన్నీ కూడా సమాధానం చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఈ హిల్ట్ విధానాన్ని, ఈ స్కీమ్ని విత్హోల్డ్ చేయకుంటే, జీవోను విత్డ్రా చేయకుంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. దీని మీద తప్పకుండా ప్రజా ఉద్యమాన్ని మేము తెరలేపుతాం, ప్రజల్లోకి వెళ్తాం, దీని మీద ఖచ్చితమైన ఉద్యమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అనేకమైనటువంటి అంశాలు ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలంటే అనేకమైనటువంటి అధ్యయనాలు, లోతైనటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తుల్ని ఇంత గోప్యంగా, ఎక్కడ చర్చ లేకుండా, అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా, డిస్కషన్కి స్కోప్ ఇవ్వకుండా ఈరోజు రాత్రికి రాత్రి 22వ తారీఖు జీవో బయటకు వచ్చే వరకు దీని సమాచారం ఎక్కడ లేదంటే ఎంత పకడ్బందీగా రేవంత్ రెడ్డి దోపిడీ చేయడానికి సిద్ధపడ్డాడో, తెలంగాణ రాష్ట్రానికి గార్డియన్గా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు
పూర్తిగా ఒక రియల్టర్గా మారి ధ్వంసం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు ఈ రాష్ట్ర గార్డియన్గా ఉండాల్సినటువంటి వ్యక్తివి ఇలా రియల్టర్గా మారి దేశ సంపదను రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నటువంటి నిన్ను ప్రజలు క్షమించరు, తెలంగాణ ప్రజలు క్షమించరు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే ఇప్పుడు జీవోలోనే మెన్షన్ చేశారు. జీవోలో చాలా స్పష్టంగా 22 వార్డులలో ఏ వార్డు ఏ ఏరియాలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో ఆ భూమిని అది జస్ట్ ఓపెన్ దట్ ఏ జీవో కాపీ ఓపెన్ చేయండి. ఏ జీవో కాపీ ఇస్తాను, ఏ వార్డులలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో ఆ ఓనర్స్కి ఈరోజు ఫ్రీ హోల్డ్ ఇస్తూ ఆ ఓనర్స్కి ఫ్రీ హోల్డ్ ఇస్తూ వారిని ల్యాండ్ కన్వర్షన్ ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ కమర్షియల్ మల్టీ జోన్గా కన్వర్ట్ చేసి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారంటే ఇంతకన్నా పెద్ద స్కామ్ ఇంకొకటి ప్రపంచ దేశంలో భారతదేశ చరిత్రలో ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఒకటే రోజు ఒకటే జీవోతోటి 9,292 ఎకరాల భూమి ఓఆర్ఆర్ లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా 1,50,000 రూపాయలకు తక్కువ లేదు గజం. అలాంటి భూమి 1,50,000 గజం పలికేటువంటి భూములు 9,292 ఎకరాల భూములు ఒకే సంతకంతో ఒకే జీవోతోటి కొల్లగొట్టడానికి సిద్ధపడ్డటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అది ఐడిసి ల్యాండ్, అది ఇండస్ట్రియల్ ఐడిసి ల్యాండ్, అది వేరే ల్యాండ్. 2,000 కోట్ల రూపాయలది, అది వేరే సబ్జెక్టు. అది కవిత గారి హస్బెండ్ అనిల్ గారు, ఏవి రెడ్డి గారు కలిసి అది 2,000 కోట్ల కుంభకోణం. అది గతంలో నేను మాట్లాడినాను, అది దానికి సంబంధం లేదు. అలాంటి ఎన్నో కుంభకోణాలు, రోజుకొక కుంభకోణం. అవి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏదైతే నేను పీపీటీ ఇచ్చానో ఈ సబ్జెక్ట్లో లక్షల కోట్ల రూపాయలు 9,292 ఎకరాల భూమి ఒకే సంతకంతో ఒకే జీవోతో కొల్లగొడుతూ లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆస్తిని ఈ భావి తరాలకు చెందాల్సినటువంటి ఆస్తిని ఒకే సంతకంతో కొల్లగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు. భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తాను.